ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జాడడంతా ఊపిరి కోసం చేయి చాచడం. ఇలా తయారయ్యారేంటండి? ఏం చేస్తాం, ఎవడైనా కారు కొట్టేస్తాడు, డబ్బులు కొట్టేస్తాడు, నగలు కొట్టేస్తాడు, వాడు ఎవడో మా ఇల్లు కొట్టేశాడు. అయినా ఈ గెటప్ చూసి అందరూ నవ్వుకోనక్కర్లేదు. ఈ ప్రపంచంలో అడుక్కునేవాడు ఎవడో లేడు, అందరూ అడుక్కునే వాళ్ళే. పెళ్లి కానివాడు నాకు పెళ్లి కావాలి అని అడుక్కుంటాడు, పెళ్లి అయిన వాడు నా వల్ల కాదు అని అడుక్కుంటాడు. అంతెందుకు, అక్కడ శ్రద్ధాదాసు నన్ను అడుక్కుంటది, అది లవ్ చేయి ప్లీజ్, నన్ను లవ్ చేయి. కానీ ఆయన ఊరుకుంటాడా, పక్కన శేఖర్ మాస్టర్ ఆవిడని అడుక్కుంటాడు. ఇంతేనా, ఇంకేం లేదా? అరే అయినా ఒక్కసారి ఈ సెట్ లో అందరు వాట్సాప్లు ఓపెన్ చేస్తే ఎంత మంది అడుక్కొని ఉంటారా? ప్లీజ్ 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 ఒక్క పిక్, ఇలా కాదు ప్లీజ్ ప్లీజ్. బేసిక్ గా అమ్మాయిలు అబ్బాయిలను అడుక్కుంటారు, రీఛార్జ్ చేయమని, సినిమాకి తీసుకెళ్ళమని, రూమ్ రెంట్ కట్టమని, కాలేజీ ఫీజు కట్టమని, ఇన్ని అడుక్కుంటారు. కానీ అబ్బాయిలు అమ్మాయిలను ఒకే ఒకటి అడుక్కుంటారు. కాదయా, కొంచెం చదువుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. చదువుకోలేదని ఎవడన్నాడు? చాలా బుక్కులు చదివాం. ఏం బుక్కులు చదివావు? 30 రోజుల్లో అడుక్కోవడం ఎలా అని. ఎటు వెళ్తున్నావు? వీళ్ళని కొంచెం అడుక్కుందామని. బాబు ఒక ముద్దయ్య, బాబు అమ్మా ఒక ముద్దివమ్మా, ముద్దివమ్మా. ఆహా, ఈ బాబు వచ్చాడా? ఈయన కూడా RX100 లో కార్తికేయ పాయల్ రాజపుత్రిని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కున్నాడు. ఆయన అడుక్కున్నాడు. అక్కడేమో డీజే టిల్లు రాధికాని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కున్నాడు. చివరికి టిల్లు డల్ అయ్యాడు, కార్తికేయ కామ్ అయ్యాడు. అయినా పర్లేదు, నేను అడుక్కుంటా. అమ్మా నీ ప్రేమని నా బొచ్చులో వేస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బొచ్చులో ప్రేమ అవుద్ది. బాబు మీరే కొంచెం కండలు ఏమన్నా దానం చేయొచ్చుగా మనకి. అయ్యేమన్నా కొబ్బరుండలా దానం చేయడానికి? కండ్లు అవి పెంచాలి. అది పెంచారులే, కండలు నాలాగా పొట్ట పెంచడు చూద్దాం. అదిగా లాస్ట్ రాధిక నా ఇంటికి కూడా వెళ్ళొచ్చు. అమ్మా అందరిని అడిగాను, ఎవ్వరు ఇవ్వట్లేదు. ఒక్క ముద్దేవు తల్లి ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒకే ఒక్క ముద్దమ్మ తల్లి. ముద్దు అంటే? ముద్దు అంటే అది కూడా ఒక ఆకలే. ఇప్పుడు ఏది ఇవ్వాలి నేను? ఇదే ఇవ్వండి. అది లేదు, ఆల్రెడీ ఇచ్చాను అక్కడ టిల్లుకి. టిల్లుయే నాకు సిల్లు పెట్టి పంపించాడమ్మా. ఇదిగో బొచ్చ చేతిలో ఉన్నంతసేపే బిచ్చగాడు, వన్స్ అది పక్కన వేసానా బిచ్చగాడు 2. డీజే టిల్లు ఒక్క అడుగు వెనకేసాడంటే రాధిక వచ్చిందని అర్థం. అదే రాధిక ఒక్క అడుగు వెనకేసిందంటే ఆది వచ్చాడని అర్థం. ఆది గాడి రూల్ పాస్ చేయండి. ఇంకా సర్లే గానీ కాలు తీసి చూడలేక వస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మేము అక్కడికి వెళ్తాం. తాతగారు ప్లేస్ ఇస్తారా? ఇస్తే మాకేంటని అడగండి. మేము ప్లేస్ ఇస్తే మీరు ఏమిస్తారు సార్? మా ఏం కావాలి మీకు? నువ్వు అడుగునేది మాకు ఇచ్చే సార్, సంతోషం పడతాం. నేను అడుక్కునేది నీకు ఇప్పిస్తే అసలు నువ్వు ఉంటావా? మీరు అడుగునే బిచ్చం మా చేతుకుంది మహాభాగ్యం. ఏంటండి మహాభాగ్యం? నేను అడుక్కునేది వాళ్ళని. పెద్దది సారుని పడుకున్నది. అమ్మా కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి మనకి. ఏవిడేంటి సిగ్గుపడుతుంది. దండం పెట్టి మరి అడుగుతున్నాడు. మీరేదో అడుక్కుంటారు, అది నాకు ఇప్పించండి అంటున్నాడు. కానివ్వండి బాబు. ఏడు కానిచ్చేది, గ్రాండ్ ఫినాలేకి ఎందుకు వచ్చావు? ఇల్లు ఎలాగో తీశారు, కనీసం ఫైనల్స్ చూడనివరా మీరు? ఎందుకు చూడడం? సరే ఫైనల్స్ నేను చూడను, ఇటైనా చూడను. కాసేపు ఇద్దరు ఉన్నారు, వెళ్ళే లోపు ఏదోటి అడుక్కుంటా. అది కరెక్ట్ గా కూర్చో, ఇక్కడ వ్యూ బాగాలేదు, లెగ్స్ ఫోల్డ్ చేయి. ఫైనల్స్ చూడడానికి వచ్చారా? సైలెంట్ గా ఉండు, పెద్ద ఆయన అస్సలు డిస్టర్బ్ చేయకు. వెళ్ళే లోపు నా అలవాట్లన్నీ ఆయనకు నేర్పించి